బండి సంజయ్ గారు మీరు కరీంనగర్ అని పెట్టుకుంటున్నారు. తెలంగాణలో కరీంనగరం ఎక్కడుంది? నేను సెర్చ్ చేశాను మొన్న గూగుల్లో కొట్టి చూశాను. కరీంనగరం ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిని రాసుకుంటున్న అసమర్థ పార్లమెంట్ సభ్యుడు, ఆయన పార్లమెంటు పేరు చెప్పుకోలేని అసమర్థ పార్లమెంట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. అది కరీంనగరం కాదండి, కరీంనగరం అని. కరీంనగరం సంబంధించిన వ్యవహారాల్లో నేను పాల్గొంటున్నాడు. నేను చూసిన ఈ కరీంనగర్ ఎక్కడ ఉందా నేను, అది ఇంతకీ బంగ్లాదేశ్లో ఉందా, అది ఇంతకేమో చైనాలో ఉందా, లేకపోతే శ్రీలంకను చూసా, అది ఇక్కడ లేదు. అరే మీరు ఇంకెన్ని రోజులబ్బా ఇలాంటి పిచ్చి పిచ్చి మళ్ళీ మాడతారు. ఆయన ఏమో ఇందూరు అంటాడు, పిచ్చి అరవింద్. మీరు ఎప్పుడైనా కానీ అభివృద్ధి కొంచెం మాట్లాడకుండా ఊర్లను మారుస్తాం, ఊరి పేర్లను మారుస్తాం. ముందు మీ పేరు మార్చుకోండి. బండి సంజయ్ ముందు నీ పేరు మార్చుకో. అరవింద్ ముందు నీ పేరు మార్చుకో. మీ భాష మార్చుకోండి, మీ వ్యవహారాలు మార్చుకోండి. వ్యక్తిత్వం ఉన్నవాడు నా రాజకీయ నాయకుడు. మీరు కేవలం అసమర్థ రాజకీయ నాయకులు, యాక్సిడెంట్ లీడర్స్. అంటే ఒక దినం ముందు వీరేం లేకుంటే రాత్రి నాయకుడు కావడం వల్ల అదేదో మేమే పొడిచినాము, మేము లేకపోతే అసలు ఏమీ లేదనుకున్న ఈ నాయకులకు ఒకటే మాట, మీరు మీ అసెంబ్లీకి మీ పార్లమెంట్కి పోయినప్పుడు మీరు ఎందుకు సభ పెట్టట్లేదు? మీ ఊర్లో తిడతారు, కొడతారని చెప్పి. బండి సంజయ్ కానీ అరవింద్ కానీ వీరు కేవలము టీవీల ముందు రాగానే కుక్కల్లాగా నల్లి బొక్కల్లాగా కొడతా ఉంటారు. వాళ్ళకి చెప్తే ఒకటే మాట, రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయండి, కానీ మేము ఏదో చేస్తాము మా వలన అయితే అంటే అదిగా తెలంగాణ అనే సంస్కృతి అనేది, తెలంగాణ రాష్ట్రం అనేది చాలా మేధావుల రాష్ట్రం అనుకుంటారు. తెలంగాణ చెప్తే ఏది కాదు, తెలంగాణలో ఎట్లనే మారుకుంటాము, అంత సీన్ లేదు. అప్పుడు 400 సంవత్సరాల చరిత్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఇలాంటి పిచ్చినా కొడుకులు మాట్లాడితే ఎవరు ఏంటో లేదు. ఇక్కడ మరో పక్కన రాహుల్ గాంధీ, ఏ రోజైతే రాహుల్ గాంధీ పాదయాత్ర ముగియబోతుందో ఆ రోజు నుంచే ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో ఉన్నటువంటి ప్రధాన అంటే రాజధాని నగరాల్లో ఆవిడ పాదయాత్ర చేయబోతున్నారు. అంటే ప్రియాంక గాంధీ పాదయాత్ర పార్టీకి ఏ విధంగా లాభిస్తుంది అనుకుంటున్నారు? 100కు 100% ఇందిరాగాంధీ గారిని ప్రియాంక గాంధీ గారి రూపంలో చూసుకుంటున్నారు ప్రజలు. అందరూ ఏకమయ్యి ఇందిరాగాంధీ గారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆమె యొక్క ఉందాతనాన్ని, ఆమె యొక్క ఉక్కు మనిషినటువంటి వ్యక్తిత్వాన్ని ప్రియాంక చూసుకుంటున్నారు. ప్రజలు ఊరికే రాజకీయం చేయడం కాదు, ఈ కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు మేలు చేయాలనే ఒక ఉద్దేశం ఉంటుందండి. మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక కుటుంబంతో గర్వపడుతున్నాం. ఇలాంటి వారి నేతృత్వంలో మేము పనిచేస్తున్నాము. పాదయాత్ర అనేది ఒక నడిచిపోవడము చూసుకోవడం కాదు, ప్రజల్లో మమేకం అవడం, ఆ కుటుంబానికి ఒక సొంతం. ఇంక ఎవరికి అలాంటి చరిత్ర లేదు, రాదు కూడా. చాలామంది వస్తారా ఇక పాదయాత్ర చేస్తాను వెళ్ళిపోయానుకుంటారు, కానీ ఈ కుటుంబం మాత్రమే ప్రజల కోసం ఉంటుంది. గాంధీ కుటుంబంలో అప్పుడు మీరు చూడవచ్చు, ఇందిరాగాంధీ గారు చూడవచ్చు, అదే రాజీవ్ గాంధీ గారు చూడవచ్చు, సోనియా గాంధీ గారు చూడవచ్చు, ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఇద్దరు. అంటే ప్రజలకు ఈ పార్టీలు ఏ విధంగా వాడుకొని వదిలేస్తున్నాయి, కేవలం ఓటు బ్యాంకు ద్వారానే వీళ్ళు తీసుకెళ్తున్నారు. అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. యువత అంతా 70% యువత కూడా ఇప్పుడు గాడి తప్పింది. గాడి తప్పిన యువతని ఒకటే దారి తీసుకురావాలంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక నేతృత్వం కావాలి. అదేవిధంగా తోడుగా అన్నకు చెల్లె తోడు అన్నట్టు, వాయుకి అగ్ని తోడైనట్టు రాహుల్ గాంధీ గారి యాత్రకు ప్రియాంక యాత్ర అంటే ఇక మొత్తం విజృంభణ ఉంటుంది. మరోపక్క తెలంగాణలో కూడా త్వరలో మరికొన్ని రోజుల్లో ఇటు మీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయబోతున్నారు. ఎట్లా రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇక్కడ ఏ విధంగా లాభించబోతుందంటారు కాంగ్రెస్ పార్టీకి? ఉంటుందంటారు? 100% ఉంటుందండి. పాదయాత్ర అనేది దీనికే చూడవచ్చు. 2021 సంవత్సరంలో కూడా రేవంత్ రెడ్డి గారు మన జడ్చర్ల నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేశారు. పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా బూస్టింగ్ అనే వ్యవహారాన్ని చేస్తుంటుంది. అది కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఆయన ద్వారా అంటే ప్రజలకు ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నాయకుడుగా, ఆయన ద్వారానే ఒక పార్టీ అధ్యక్షునిగా, అంటే ప్రజల సమస్యలను, నిరుద్యోగ సమస్యలను, రైతుల సమస్యలను, అదేవిధంగా అమరవీరుల కుటుంబాల యొక్క సమస్యలను తీసుకొని ముందుకెళ్ళే తత్వమైన నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర చేయడం అవసరం. ఇప్పుడు చాలామంది యాత్ర, ఆ యాత్ర, గ్రామయాత్ర, సంగ్రామ యాత్ర, వాళ్ళు సంగ్రామం ఎవరి మీద చేస్తున్నారు? పెంచే ధరలపైన ఇంకా పెంచడానికి సంగ్రామం చేస్తున్నారా? కొన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇంతకైనా నీచమైన వ్యక్తిత్వం బీజేపీ పార్టీలు యాత్రలు చేయడం అంటే ఇక సిగ్గు. దానికి తోడు ఇంకా మళ్ళీ బస్సు యాత్ర అంట. ఎందుకు నాయన బస్సు యాత్ర?
కానీ మీరు ఒక విషయం మాత్రం, ఎందుకంటే చాలా క్లారిటీగా పదే పదే ఇటు టీఆర్ఎస్కి ఆల్టర్నేట్గా ఫైట్ చేయగలిగినటువంటిది, అంటే టీఆర్ఎస్కి వ్యతిరేకంగా అంతే ధీటుగా ఫైట్ చేయగలిగింది బీజేపీ పార్టీ మాత్రమే. పోర్ అనేటువంటిది టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉంటుంది. కాంగ్రెస్ అసలు కొట్టుకుపోతుంది అనే స్థాయిలో బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఏం చూస్తారు? అన్నోడంతా ఎదవలే వేసిన కొడుకులు. ఎవరైతే హైదరాబాద్ నగరంలోనే ఉన్నటువంటి ఈ పార్టీ అక్కడక్కడ నాయకులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అరవ తెచ్చుకొని అద్దెకు తెచ్చుకొని ఈ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. వీళ్ళ తెలంగాణ వీళ్ళ పాత్ర ఏంది? బీజేపీ పాత్ర ఏమన్నా తెలంగాణలో ఉందా? తెలంగాణ ఉన్న పాత్ర వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో. ఆ అభివృద్ధి పాత్ర అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తర్వాత కొన్ని శక్తులు, కొన్ని మీడియా శక్తులు, కొన్ని అంతర్గత శక్తులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా చాలా అడ్డుకున్నాయి. అడ్డుకోవడము కేసీఆర్ గారికి లాభం చేకూరింది. దానివల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని ఆయన పక్కన ఉన్న కొన్ని శక్తులు, ఆర్థిక శక్తులన్నీ ఏకమయ్యి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చినాయి. ఈసారి అలాంటి చిత్రత లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గట్టిగా ఉన్నది. బీజేపీ నాయకులు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు చెప్పే మాట ఏంది? ఊరు మారుస్తాం, ఊరి పేరు మారుస్తాం అంటున్నారు. సో ప్రధానంగా చెప్పండి, అసలు మొత్తంగా పాదయాత్ర అయితే భారత్ జోడో యాత్ర పూర్తి స్థాయిలో కూడా, అంటే ఒక రకంగా మీకు ఓ మంచి లాభిచ్చింది అనేటువంటిదే చెప్పుకోవచ్చు. కానీ ఇటు రాహుల్ గాంధీ పాదయాత్ర నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మీకు? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర భారతదేశ సుభిక్షత, ఐక్యమత్య కోసం వేస్తున్నారు. అంటే కొన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాజకీయం చేయదు. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల మేలు కోసం, ప్రజల ఇబ్బందులను తన ఇబ్బందులుగా చూసుకునే కాంగ్రెస్ పార్టీ. మీరు చూడొచ్చు, రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టే ముందు ఉదయపూర్లో ఒక సమావేశం ఏర్పడింది. ఇది అందరి కోరిక. ఇదే సమయము, ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు చాలా దిట్ట అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజల సమస్యలను పరిశీలించని చెప్పి, ఆ విషయాన్ని ఉదయపూర్లో సంఘటనల తర్వాత, ఆ ఉదయపూర్ మీటింగ్ తర్వాత రాహుల్ గాంధీ గారు అక్టోబర్ 2 నుంచి భారత్ జోడో యాత్ర అని చెప్పారు. దానికన్నా ముందే సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే సమయము ఆసన్నమైంది. భారతదేశంలో ఈ విచ్ఛిన్న రాజకీయాలను, ఈ కుల రాజకీయాలను, ఈ మత రాజకీయాలను ఇక ఆ కూకటి వేలతో తీసివేయాలి. లేకపోతే సంపన్నమైన రాజ్యంలో ఉన్నటువంటి అమెరికా భారతదేశం లాంటి ఒక రాజ్యాన్ని కాపాడుకునే స్థితిలో బాధ్యత లేకపోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. కాపాడుకోలేనప్పుడు ఇలాంటి మోడీ గారు, ఇలాంటి కేడీ గారు ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలకు నేను నేరుగా ఉండాలి. భారత్ జోడో యాత్ర అనేది పార్టీ యాత్ర కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ యాత్ర కాదు. ఇది ప్రజల సంక్షేమం కోసం యాత్ర, ప్రజల సుభిక్షం కోసం యాత్ర, ప్రజల ఏకమత్య యాత్ర అని చెప్పారు. మీరు చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ జెండా తక్కువ ఉంటాయి, కానీ భారత జాతి పతాకం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ మాట ఏ పార్టీ నాయకుడు చెప్పలేకపోతాడు. రాహుల్